Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 160. కర్ణ వాళ్ళ ముగ్గురిని చూస్తూ, వద్దు బేబీ, నువ్వింకా చాలా చిన్న పాపవి కదా, సైకిల్ మీద స్కూల్కి వెళ్ళకూడదు. మీ స్కూల్ ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తుంది అనగానే, అదేం లేదు, 10th క్లాస్ 9th క్లాస్ అక్క వాళ్ళు కూడా సైకిల్ మీద స్కూల్కి వస్తున్నారు, వాళ్ళెవ్వరికి ప్రిన్సిపల్ మేడం పనిష్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసరికి, దేవుడా దీనికి ఎందుకు ఇంత బ్రెయిన్ ఇచ్చావు అని తల పట్టుకుంది దక్ష. మీ చెల్లెలు అడుగుతుంది, నువ్వేం అడగవా అని మనవణ్ణి అడిగింది వసుంధర. దాంతో వాడందరినీ చూస్తూ, నాకేమీ వద్దు, నేను స్కూల్ బస్లో కంఫర్ట్గా ఉన్నాను, పైగా మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ బస్సులోనే వస్తున్నారు అని చెప్పడంతో, వాడిని చూసి నేర్చుకో, మగపిల్లాడు వాడొక్క డిమాండ్ కూడా చేయడు కానీ ఆడపిల్లవి మామూలు డిమాండ్ చేయడం లేదు, పైగా దానికి దాని బాబు వీక్నెస్ బాగా తెలుసు, తనేదైనా అడిగితే తెచ్చివ్వకుండా ఉండలేడు అని తెలిసి డ్రామాలు ఆడుతోందని బామ్మ అనగానే, నానమ్మ పోనివ్వు చిన్నపిల్ల అన్నాడు కర్ణ కూతురికి చివరి దోశ ముక్క తినిపించి పాలు తాగిస్తూ. దాంతో డాడీ మరి నా సైకిల్ అని అక్షర అడిగేసరికి కర్ణ బాగా ఆలోచించి, సరే అలాగే కొనిస్తాను, నువ్వు ఇంటికి వచ్చేలోపు రెడీగా ఉంటుంది, బట్ ఒక కండిషన్, అది నువ్వు ఫాలో అయితేనే నీకు కావాల్సిన సైకిల్ నేను కొనిస్తాను అనగాని, ఏంటి డాడీ అని అడిగేసరికి, ఈవినింగ్ వచ్చాక చెప్తాను అన్నాడు కర్ణ. సరే డాడీ అని చెప్పి తండ్రి మీద ఉన్న అపారమైన నమ్మకంతో హ్యాపీగా స్కూల్ బస్సులో అన్నయ్యతో కలిసి స్కూల్కి వెళ్ళిపోయింది. దాంతో దక్ష కోపంగా కర్ణ వైపు చూస్తూ, దానికి సైకిల్ కొనివ్వద్దు అని చెప్పాను కదా, మళ్ళీ సాయంత్రం లోపు రెడీగా పెడతానని అంటారేంటి, చూడండి ఎప్పుడు ఏ మాట చెప్పినా మీరు వినిపించుకోలేదు, ఈసారి సైకిల్ గనక కొనిచ్చారంటే నేను లైఫ్లో మీతో మాట్లాడను అని చెప్పి దక్ష వెళ్ళబోతుంటే ఆమెని బ్యాక్ హగ్ చేసుకొని, ఆగవే ఎందుకు ప్రతిదానికి అంత ఆవేశపడతావు అనగాని, వదిలిపెట్టండి నన్ను, 5 ఏళ్ల పిల్లకి సైకిల్ ఎందుకు, కింద పడితే దెబ్బలు తగిలించుకుంటుంది అని అంది దక్ష. చూడు, నా పిల్లల గురించి మీ అందరికంటే ఎక్కువగా నేనే ఆలోచిస్తానని మీకు తెలుసు, అలాంటిది అంత సింపుల్గా సైకిల్ ఎలా ఇస్తానని అనుకుంటున్నావు అనగానే దక్ష వసుంధర బామ్మ కర్ణ వైపు అర్థం కానట్టుగా చూస్తుంటే, బొమ్మలు కొనివ్వమన్నా, డ్రెస్సులు కొనివ్వమన్నా, కొత్త టీవీ కొనివ్వమని అన్నా అవన్నీ ఇంట్లో ఉండి వాడుకునేవి కాబట్టి పెద్ద సమస్య ఏమీ లేదు, కానీ సైకిల్ నేర్పిస్తే బయటికి వెళ్తుందని నాకు తెలీదా అని అనగానే, అయితే ఏంట్రా నీ ప్లాను అని అడిగింది విశాలాక్షమ్మ. సాయంత్రం మీరే చూస్తారు కదా అని చెప్పి, పదండి డాడీ అంటూ తండ్రితో కలిసి వెళ్తుంటే, అదేంటో చెప్పి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇలా సస్పెన్స్ పెట్టి చంపుతున్నారు అని దక్ష అనగానే, సాయంత్రంలోపు మీకు తెలుస్తుంది ఎందుకంత షుగర్ అని అంటూ తండ్రితో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కర్ణ. ఏం ప్లాన్ చేసి ఉంటాడు, సైకిల్ ఇవ్వకుండా ఎలా ఆగుతాడు అని ఆలోచిస్తూ ఉంటే, ఓసిని ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా, వడియాల పిండి మొత్తం ఎండిపోయిందని అంటూ ఎండకి ఉండడం వల్ల గిన్నెలో ఉన్న వడియాల పిండి అంటుకుపోయి ఎండిపోవడంతో ఆ గిన్నె క్లీన్ చేయడానికి తల ప్రాణం తోకకొచ్చింది.
మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా ఏం ప్లాన్ చేసి ఉంటాడు? కూతురు అడిగితే కాదని చెప్పలేడు కదా. సైకిల్ ఇవ్వకుండా ఎలా ఆగుతాడు మీ అబ్బాయి అని అడిగేసరికి, అబ్బా సాయంత్రం వచ్చాక వాడు చెప్తాడు గదే, ఎందుకు ఇలా బుర్ర తింటున్నావు, ఉదయం నుంచి ఇది 30వ నువ్వు అడగడం అని అంది వసుంధర. నాకు టెన్షన్ వచ్చేస్తుంది అత్తయ్య. ఒకవేళ మనల్ని మాయపుచ్చి కూతురికి సైకిల్ ఇస్తాడేమోనని కంగారుగా కూడా ఉంది అనగానే, అదేమీ ఉండదు. వాడు కూడా చెప్పాడు కదా, వాడికి కూడా కూతురు గురించి టెన్షన్ ఉంటుందని. అంత ఈజీగా దానికి సైకిల్ నడుపుకోవడానికి ఇవ్వడు అని చెప్పడంతో అది కూడా నిజమే అనిపించినా కర్ణ మాటలు నమ్మడానికి లేదు కాబట్టి అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంది దక్ష. సాయంత్రం పిల్లలిద్దరు వచ్చినా కర్ణ ఇంకా రాకపోవడంతో అతని గురించి ఎదురు చూస్తూ ఇద్దరికి పాలు బ్రెడ్ ఇవ్వడంతో పాలు తాగి బ్రెడ్ తింటూ టీవీ చూస్తూ ఉంటే, బేబీ అని కర్ణ పిలవడంతో డాడీ నా సైకిల్ అని అరుస్తూ బయటికి వెళ్ళేసరికి 2 సైకిల్స్తో తండ్రి ఇంటికి రావడంతో, అదేంటి 2 సైకిల్స్ ఎందుకు తీసుకొచ్చావు అని వసుంధర అడిగేసరికి, నా కూతురు అడిగింది, నా కొడుకు అడగలేదంటే వాడికి సైకిల్ అవసరం లేదని కాదు కదా అని అంటూ ఇద్దరికి సైకిల్స్ చూపించడంతో ఇద్దరూ వాటిని చూసి తెగ సంతోషపడుతుంటే, ఒక్కరికి సైకిల్ ఇవ్వద్దంటే ఒకటికి 2 తీసుకొచ్చారా అని కోపంగా చూసింది దక్ష. అయితే అదేనా నీ ప్లాను? మేమింకా ఏదో అనుకున్నామని వసుంధర అంటూ ఉంటే, అదేం కాదు మమ్మీ, నువ్వాగు అని అంటూ ఇద్దరిని గార్డెన్లోకి తీసుకువెళ్లడంతో వసుంధర, విశ్వనాథ్, దక్ష, బామ్మ, తాతగారు అందరూ గార్డెన్లోకి రావడంతో, ఇప్పుడు అన్నయ్యకి సైకిల్ అవసరం లేదు కాబట్టి వాడు వీకెండ్స్లో నేర్చుకుంటాడు, అంతే కదా నాన్న అనగానే, ఎస్ డాడీ, నాకు టీవీలో ఇష్టమైన కార్టూన్ అయిపోతుంది అంటూ వాడు లోపలికి పరుగులు పెడుతూ వెళ్ళిపోతే, ఇక మిగిలిన కూతురు వైపు చూసి, నీకు మార్నింగ్ ఒక కండిషన్ పెడతానని చెప్పాను కదా, గుర్తుందా అని అడగడంతో, గుర్తుంది డాడీ అని అంది. నువ్వు 1 టైంలోనే సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అనగానే అందరూ షాక్ అయితే, ఒక్కసారికే సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకుంటుందిరా అని విశ్వనాథ్ అనగానే, అదే మరి నా కండిషన్, 1 టైంలో సైకిల్ నేర్చుకోకపోతే ఇక బేబీ 10 ఇయర్స్ వరకు సైకిల్ నడపకూడదు అని చెప్పడంతో అప్పుడు కర్ణ ప్లాన్ ఏంటో అర్థం కావడంతో తిక్క కుదిరింది. ఎవరో ఒకరు నేర్పించకపోతే సైకిల్ నడపడం రాదు. ఇప్పుడు ఏం చేస్తుందో అమ్మాయి గారు చూడాలి అనుకుంది దక్ష. డాడీ దిస్ ఈజ్ టూ మచ్, ఒక్కసారికి ఎలా వస్తుంది? మా ఫ్రెండ్కి సైకిల్ నేర్చుకోవడానికి 1 మంత్ పట్టిందంట. ఆ 1 మంత్లో చాలాసార్లు దెబ్బలు కూడా తగిలాయంట అనగానే, మరి అదే కదా, నీకు దెబ్బలు తగులుతాయని కదా మమ్మీ, జేజీ, నానమ్మ నీకు సైకిల్ వద్దంటున్నారు, మరి నువ్వెందుకు సైకిల్ కావాలని మొండి పట్టు పడుతున్నావు అనగానే, డాడీ అని అంటుంటే, చూడు నీకు సైకిల్ ఇవ్వనని నేను అనడం లేదు, బట్ ఇప్పుడు ఇవ్వను. దీనికోసం నువ్వు 10 ఇయర్స్ ఆగాల్సిందే. నువ్వు 10th క్లాస్ ఫస్ట్ వస్తే అప్పుడు నేనే నీకు దగ్గరుండి సైకిల్ నేర్పిస్తాను. కాలేజ్కి నువ్వు సైకిల్ మీదే వెళ్ళొచ్చు అనగానే, అంత సీన్ లేదు, అప్పుడు స్కూటీ అడుగుతుంది అంది దక్ష వెటకారంగా. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.